ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గాయపడిన వారిలో 3 చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన కారు పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కర్తవ్య భవన్లో జరిగిన ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ వర్చువల్గా హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటన, ఉగ్రకుట్రలు, ఉగ్ర నెట్వర్క్ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పహార్గంజ్, దరియాగంజ్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎర్రకోట కారు పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. యూఏపీఏ, పేలుడు చట్టం, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ బృందాలు వాటిని సేకరించినట్లు వెల్లడించారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమైన తెల్లరంగు i20 హ్యూందాయ్ కారు అతడిదే అని గుర్తించారు. ఫరీదాబాద్కు చెందిన ఉమర్కు ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి తెగిపోయిన చేయిని స్వాధీనం చేసుకున్న అధికారులు అది డాక్టర్ ఉమర్దే అని భావిస్తున్నారు. ఉమర్ గుర్తింపు నిర్ధారించడానికి కశ్మీర్లోని అతడి కుటుంబానికి చెందిన DNA నమూనాలు సేకరించనున్నారు. డాక్టర్ ఉమర్ యు నబీ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరో డాక్టర్ ఆదిల్కు ఉమర్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని i20 హ్యూందాయ్ కారుగా గుర్తించారు. కారు నంబర్ HR26CE 7674 అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ యు నబీగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లు ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పహార్గంజ్, దరియాగంజ్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బంతియా తెలిపారు. యూఏపీఏ, పేలుడు చట్టం, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ బృందాలు వాటిని సేకరించినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ వెల్లడించారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.